ఒక మనిషి చనిపోయాడు. దేహంలోంచి ఆత్మ బయటకు వచ్చింది. చుట్టూ చూశాడు. చేతిలో పెట్టెతో దేవుడు తన దగ్గరకు వచ్చాడు. చనిపోయిన మనిషికి భగవంతుడికి మధ్య సంభాషణ ఇలా సాగింది. మానవా, నీ శరీరం పడిపోయింది. ఇక ఈ జన్మ ముగిసింది. నాతో పద అన్నాడు దేవుడు. అయ్యో, ఇంత త్వరగానా? నేను భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కన్నాను స్వామి అన్నాడు మనిషి. తప్పదు నాయనా, నీవు నాతో రావాల్సిన సమయం వచ్చింది అన్నాడు దేవుడు. నా కోసం తెచ్చిన ఆ పెట్టె ఇటివ్వండి, ఏం తెచ్చారో చూస్తాను అన్నాడు మనిషి. నీకు చెందినవే ఉన్నాయి, అవి నువ్వు కూడబెట్టుకుని సంపాదించుకున్నవే అన్నాడు దేవుడు. నావా అంటే నా బట్టలు, డబ్బులు, భూమి పత్రాలునా అన్నాడు మనిషి. అవెప్పటికీ నీవు కావు నాయనా, అవన్నీ భూమివే, ఇక్కడే ఉంటాయి అన్నాడు దేవుడు. పోనీ నా జ్ఞాపకాలున్నాయా అందులో అన్నాడు మనిషి. కాదు, జ్ఞాపకాలనేవి కాలానికి చెందినవి, కాలగర్భంలోకి వెళ్ళిపోతాయి అన్నాడు దేవుడు. అయితే నా ప్రతిభ, ప్రజ్ఞ ఉండి ఉంటాయి, అంతేనా అన్నాడు మనిషి. అవి పరిస్థితులవి, నీవి కావు అన్నాడు దేవుడు. నా స్నేహితులున్నారా అందులో అన్నాడు మనిషి. వారు కేవలం నీతో కొద్ది దూరం కలిసి వచ్చే తోటి ప్రయాణికులు మాత్రమే అన్నాడు దేవుడు. మరి నా భార్యా బిడ్డలునా అన్నాడు మనిషి. వారు నీతో కలిసి ఒక నాటకంలో పాల్గొన్న పాత్రధారులు మాత్రమే అన్నాడు దేవుడు. అయితే నీ వద్ద ఉన్న పెట్టెలో నా శరీరం ఉండుండాలి అన్నాడు మనిషి. తప్పు, నీ శరీరం ధూళికి చెందినది, మట్టిలో పడుతుంది అన్నాడు దేవుడు. స్వామి, అయితే నా ఆత్మ అని అడిగాడు మనిషి. ఆత్మ నీదెలా అవుతుంది? అది నాది అన్నాడు దేవుడు. ఆ పెట్టి ఇటువు స్వామి అని తీసుకుని తెరిచి చూశాడు. కళ్ళలో నీళ్లు చుడులు తిరిగాయి. ఆ పెట్టి ఖాళీగా ఉంది. కాలం చేస్తే తనతో తీసుకువచ్చేది ఏది ఉండదు అని చెప్పేందుకే దేవుడు ఈ ఖాళీ పెట్టి తెచ్చాడని అర్థమయ్యింది. బ్రతికున్నంతకాలం నా వాళ్ళు, అవన్నీ నావే, ఇవన్నీ నాకే అనే ఆశతో, ఆరాటంతో పరుగులు పెడుతూ పరమాత్మ స్మరణ మరిచాను అని దుఃఖితుడయ్యాడు మనిషి. స్వామి, చివరగా అడుగుతున్నాను, నాది అనేది ఏమైనా ఉందా అసలు అన్నాడు మనిషి. ఉంది. నీవు జీవించినంతకాలం ప్రతి క్షణం నీదే. ఆ క్షణాల్లో నీవు ఆర్జించిన మంచి, చెడు యొక్క పర్యవసానాలు నీకే చెందుతాయి. అందుకే ప్రతి క్షణం మంచిని పంచాలి, పెంచాలి, భగవన్నామ స్మరణ చేయాలి, పశ్చాత్తాపులను క్షమించాలి, తోటివారి నుంచి మనకి సంక్రమించే భావాలను ఆనందించాలి. మానవ సేవే మాధవ సేవ అని గుర్తించి జీవించాలి. సర్వే జనా సుఖినో భవంతు. యద్భావం తద్భవతి.